సినిమా యాక్టర్ బాలకృష్ణ ఏదైనా వివాదాల్లో చిక్కున్నప్పుడు సినీ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు స్పందించాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడక తప్పనటువంటి ఒక అనివార్యత ఏర్పడినప్పుడు సాధారణంగా వాళ్ళు ఒకటి చెప్తా ఉంటారు, మనిషి మంచోడే అంటూ తర్వాత సన్నాయి నొక్కులు నొక్కుతారు. అదే సందర్భంలో బాలకృష్ణకు ఉండేటటువంటి లక్షలాది అభిమానులు అయితే ఆయన ఏం చేసినా ఓన్ చేసుకునే విధంగా మావాడికి ఎటువంటి కల్మషం ఉండదు, ఏది అనుకుంటే అది చేసేస్తాడు, దాని యొక్క పర్యవసానాలు కానీ ముందు వెనక కానీ చూసుకోడు, ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం, అందువల్ల ఆ రకంగా స్పందిస్తూ ఉంటాడంటూ తమ నాయకుడు అంటే తమ అభిమాన హీరో ఏం చేసినా వెనకేసుకొచ్చేందుకు బలమైనటువంటి సపోర్టు క్రియేట్ చేసుకునేందుకు గాను అభిమానులు అయితే మావాడు చేసేది దాంట్లో ఎటువంటి ఉద్దేశాలు ఉండవు, అందువల్ల చిన్నపిల్లాడు ఎలాగైతే ప్రవర్తిస్తాడో ఆ రకంగా ఆయన కల్మషం లేకుండా ఉండడం వల్లే ఆ రకమైనటువంటి వివాదాలు ఇరుక్కుంటున్నాడు అనేటటువంటి స్పందనని వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే సభ్య సమాజంలో ఒక స్థాయికి చేరిన తర్వాత గౌరవనీయమైనటువంటి పదవులు పొందిన తర్వాత స్పందించే విషయంలో నాగరికమైనటువంటి లక్షణాలని సమాజం ఏమనుకుంటుంది తాను వ్యక్తం చేసేటటువంటి అభిప్రాయాల పట్ల మాట్లాడేటటువంటి తీరు పట్ల అనేది ప్రతి ఒక్కరూ తనను తాను బేరీజు వేసుకుంటూ మాట్లాడాల్సి ఉంటుంది. ప్రధానంగా ఒక సెలబ్రిటీ స్టేటస్ చేరిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోని ప్రజాప్రతినిధిగా మారిన తర్వాత మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళ మీద వచ్చేటటువంటి విమర్శలు చాలా తీవ్రంగా ఉంటాయి. అదే సినిమా రంగంలో ఉండేటటువంటి వాళ్ళు ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటే అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని ఏ రకమైనటువంటి అభిప్రాయాలను వేదిక మీద వ్యక్తం చేసినా వాటిని అభిమానుల కోసం చేశానని చెప్పుకోవచ్చు. కానీ ప్రజాప్రతినిధిగా రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రాజకీయ పార్టీలు ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా తమ పార్టీ అంటే తమని ఓన్ చేసుకునేటటువంటి పార్టీకి రాజకీయంగా ఇబ్బంది అవుతుంది, తమను ఎన్నుకున్నటువంటి ప్రజలకి ఇబ్బంది అవుతుంది, తమ అధినాయకులకు కూడా ఇబ్బందిగా మారుతుంది. ఇప్పుడు తాజాగా అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బాలకృష్ణ సృష్టించినటువంటి వివాదం అనేక రకాలైనటువంటి ఫార్మ్స్ మీద వేదికల మీద చర్చనీయమవుతోంది. ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం వివాదాన్ని కూటమిలో అంటే ఎన్డీఏ కూటమి అటు జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి నడుస్తున్నటువంటి కూటమిలో ఏదైనా విభేదాలకు దారితీస్తే కనుక బాలకృష్ణ దుందుడుకు మనస్తత్వం వల్ల విభేదాలు దారితీస్తే కనుక అది తమకి రాజకీయంగా కలిసి వస్తుందంటూ ఆసక్తిగా ఎదురు చూస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు యొక్క సారాంశాన్ని చూస్తే మనసులో ఏం పెట్టుకున్నాడు ఏది అనే దానికంటే కూడా ఒక రకంగా ఆయన శాసనసభలో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు మాట్లాడిన తీరు మాత్రం ఖచ్చితంగా ఒక శాసనసభ్యుడి స్థాయిలో లేదనేది సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన సైకోగాడు అనేటటువంటి పదాన్ని ఆయన ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్య. నిజానికి జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా ఎటువంటి అభిప్రాయం అన్నా ఉండొచ్చు, బహిరంగ వేదికల మీద ఎలాగైనా విమర్శించుకోవచ్చు. కానీ ప్రోటోకాల్ తోటి ఒక జ్యూరిస్డిక్షన్ కలిగినటువంటి శాసనసభలో సైకోగాడు అనేటటువంటి పదాన్ని నిజానికి అనుచితమైనటువంటిది, రికార్డుల నుంచి సైతం తొలగించాల్సినటువంటి పదంగానే చూడాల్సి ఉంటుంది. అయితే బాలకృష్ణ స్థాయి, బాలకృష్ణ ముఖ్యమంత్రికి స్వయానా బావమరిది, మంత్రి లోకేష్ కి మామగారు, బావమరిదే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వియ్యంకుడు కూడా. అందువల్ల ఆయన ఏం మాట్లాడినా శాసనసభ అధ్యక్ష స్థానం కానీ లేదంటే ఇతర మంత్రులు సభ్యులు కానీ స్పందించేటటువంటి పరిస్థితి ఉండదు. అందులోని ప్రతిపక్షం హాజరు కానటువంటి పరిస్థితి. దీంతో ఆయన మాటలో యథాతథంగా ఎటువంటి వివాదం సభలో గందరగోళం లేకుండా కొనసాగినప్పటికీ సామాన్యమైనటువంటి సొసైటీ దృష్టిలో బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది. అప్పట్లో సినీ పరిశ్రమలో రేట్లు పెంపుదల, సినీ పరిశ్రమకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ ఉన్నటువంటి స్థితిలో చిరంజీవి నేతృత్వంలో కొంతమంది ప్రముఖులు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలవడము, ఆ సందర్భంలో జరిగినటువంటి చర్చలు, సినీ పరిశ్రమ పెద్దల్ని జగన్మోహన్ రెడ్డి అవమానించారు. మెగాస్టార్ అయినటువంటి చిరంజీవిని సైతం ఆయన పెద్దగా పట్టించుకోలేదు, చిరంజీవి మాట్లాడుతుంటే నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారు. ఇలాంటి అనేక రకాలైనటువంటి విమర్శలు అప్పట్లోనే మీడియాలో పెద్దగా వైరల్ అయ్యాయి. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుంటూ కామినేని శ్రీనివాస్ ఒక వ్యాఖ్య చేస్తూ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ధోరణి, సినీ పరిశ్రమను అవమానించడము, ఇదంతా చాలా దుష్ట పరిపాలన కొనసాగింది. అంటే నిజానికి శాంతి భద్రతల అంశం మీద చర్చ సందర్భంలో ఈ విషయాలు చర్చకు రావాల్సిన అవసరం లేదు, కానీ సినీ పరిశ్రమను అవమానించారనే దాన్ని ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేయడము, దానిపైన వెంటనే సభలో ఉన్నటువంటి బాలకృష్ణ
స్పందిస్తూ చిరంజీవి గట్టిగా అడగడంతో ముఖ్యమంత్రి కలిశారు, లేకపోతే అసలు కలవడానికి కూడా ఇష్టపడలేదు. సినిమాటోగ్రఫీ మంత్రితోటే సినీ ప్రముఖుల చర్చలు అనేటటువంటి స్థాయిలో ఆనాటి ప్రభుత్వం వ్యవహరించిందంటూ కామినేని శ్రీనివాస్ చెప్తే వెంటనే బాలకృష్ణ స్పందిస్తూ ఎవడు అడిగారు, ఎవడు అనేటటువంటి ఏకవచన ప్రయోగంతో ఎవడు అడిగాడు, ఎవడు అడగలేదు, సైకోగాడిని కలవడం ఏంటి అనేటటువంటి ధోరణిలో తీవ్ర వ్యాఖ్యలు చేయడము. అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి మీద ఉండేటటువంటి ఆగ్రహము, కోపాన్ని వ్యక్తం చేస్తున్నాను అనేటటువంటి భావంతో బాలకృష్ణ చిరంజీవి వ్యక్తిత్వాన్ని, చిరంజీవిని సైతం కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడము. తర్వాత తనని ఎవరు సినిమా పరిశ్రమ వాళ్ళు అప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వంతో కూడా పోల్చుతూ తనని 9వ స్థానంలో సినీ ప్రముఖుల్లో చేర్చడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం ఇవన్నీ జరిగినాయి. దీన్ని నిజానికి బాలకృష్ణ మాట్లాడినటువంటి తీరు మాత్రం మెగాస్టార్ అభిమానులు చాలా బాధ పెట్టేటటువంటి విధంగా కనిపించింది. అందువల్లనే చిరంజీవి కూడా ఆ రోజు చోటు చేసుకున్నటువంటి పరిణామాల మీద వివరణ ఇవ్వాల్సి వచ్చింది. చిరంజీవి ప్రత్యేకించి ఆ రోజున సినీ పరిశ్రమకు చెందినటువంటి రాజమౌళి కావచ్చు, దానయ్య కావచ్చు, మహేష్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళంతా నిర్మాతలు, దిల్ రాజు వీళ్ళంతా నిర్మాతలు, ప్రముఖ నటులు అందరూ తన దగ్గరకు వచ్చి అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి రేట్ల విషయం, అంటే టికెట్ రేట్లు పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుముఖంగా లేదు, రేట్లు తగ్గించేస్తుంది, దీనివల్ల నిర్మాణ వ్యయం పెరగడంతో సినిమా పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది, అందువల్ల రేట్ల విషయంలో కొంచెం ఉదారంగా వ్యవహరించమని చర్చించండి మీరు జగన్మోహన్ రెడ్డితో అంటూ చిరంజీవిని రిక్వెస్ట్ చేసిన మీద తాను పేరు నాని, అప్పటి సినిమాటోగ్రఫీ సమాచార శాఖ మంత్రి అయినటువంటి పేరు నానితో మాట్లాడడం, పేరు నాని ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని చిరంజీవిని మాత్రమే ఆహ్వానించడము, చిరంజీవి వెళ్ళి కలిసి ఆ తర్వాత పరిశ్రమకు చెందినటువంటి పెద్దలు కూడా వస్తారు, మీరు మాట్లాడాలని కోరడము. అదే సందర్భంలో చిరంజీవిని జగన్మోహన్ రెడ్డి మంచిగా రిసీవ్ చేసుకోవడమే కాకుండా ఆయనతో కలిపి లంచ్ చేయడము, కారు వరకు వచ్చి ఆయన్ని సాదరంగా వీడ్కోలేవడం జరిగింది. అంటే వ్యక్తిగతంగా చిరంజీవి తోటి అనుబంధాన్ని కొనసాగించడానికే జగన్మోహన్ రెడ్డి సుముఖత చూపించారు. ఆ మేరకు కార్డియల్ గా ఆయన్ని రిసీవ్ చేసుకుని వీడ్కోలేవడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సినీ ప్రముఖులతో వెళ్ళినప్పుడు కార్లన్నింటినీ కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి బయటే ఆపేసి అందరూ కలిసి నడిచి ముఖ్యమంత్రిని చేరడానికి వెళ్ళడము, ఆ తర్వాత ముఖ్యమంత్రి వాళ్ళని కలవడం. ఈ సందర్భంలో వివాదం, అంటే ముఖ్యమంత్రి పెద్దగా పట్టించుకోలేదనేటటువంటి భావన మీడియాలో వైరల్ కావడం అయింది. దీన్ని తనను ముఖ్యమంత్రి చాలా గౌరవంగా సాదరంగా చూసుకున్నారు, తాను కలిసినప్పుడు తనతో కలిసి లంచ్ కూడా చేశారు. అయితే సినీ ప్రముఖుల్ని రావాలి అని కోరినప్పుడు మాత్రము ఆయన కొంతమంది పేర్లు సూచించి వాళ్ళు రండి అని చెప్పడము, వెళ్ళడము, వెళ్ళిన తర్వాత కలవడము జరిగింది. ఈ సందర్భంగా ఎటువంటి అవమానము జరగలేదు తనకి అంటూ చిరంజీవి వివరణ ఇవ్వడం. అంతేకాకుండా తాను ముఖ్యమంత్రినైనా లేదంటే సామాన్యుడినైనా ఒకే విధంగా గౌరవిస్తాను తప్ప తన ప్రవర్తన తీరు అనేటటువంటిది ఒకే రకంగా ఉంటుంది తప్ప ముఖ్యమంత్రి అనగానే అనుచితమైనటువంటి ఒక గౌరవ భావాన్ని ప్రకటించడం, లేదంటే సామాన్యుడు అనగానే నిర్లక్ష్యపూరితంగా ఉండదు అంటూ ఆయన వివరణని జారీ చేశారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని ఒక రకంగా చెప్పాలంటే పరోక్షంగా ఎత్తి చూపే విధంగా తాను ఎవరితోటన్నా ఒకే రకంగా ఉంటాను, ఉందాగా గౌరవంగా, అప్పుడు ముఖ్యమంత్రితో కూడా తాను ఒక తండ్రిలాగా సినీ పరిశ్రమను మీరు చూసుకోవాలని చెప్పడంలో తన ఉద్దేశము హుందాగా సినీ పరిశ్రమని కాపాడాలనేటటువంటి రిక్వెస్టే తప్ప అది అవమానంగా తీసుకునేటటువంటి సందర్భం కాదు. ఇదే సందర్భంలో ఎవడడిగాడు అనేటటువంటి దానికి పట్ల చిరంజీవి కొంత మనస్తాపానికి గురయ్యే ఈ వివరణ ఇచ్చినట్లుగా చెప్పాలి. అందువల్ల బాలకృష్ణకి చిరంజీవికి పొటాపొటి వాతావరణం సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాల పాటు కొనసాగింది. కానీ ఇప్పుడు ఒకే కుటుంబంలో ఇరు కుటుంబాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బాలకృష్ణ ఆ పార్టీ నుంచి 3వ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు. ఆ సినీ పరిశ్రమలో ఇంకా అగ్రనటుల్లో ఒకరుగానే, ఇద్దరు కూడా అగ్రనటుల్లో భాగంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు, దుందుడుకు తనంతో కూడినటువంటి వ్యాఖ్యలు మాత్రం నిజానికి పవన్ కళ్యాణే కనుక తన అన్నని ఎలా అవమానిస్తారా అనేటటువంటి తీరులో స్పందిస్తే చాలా సీరియస్ ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే అభిమానులు లక్షల మంది ఉంటారు కనుక బాలకృష్ణ తీరుని అందరూ ప్రశ్నించే ఉండేవారు. ముఖ్యంగా బాలకృష్ణ వ్యక్తిగత ప్రవర్తన శైలి మీద చాలా సందర్భాల్లో విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన బహిరంగంగా సినిమా వేదికల మీద కానీ మహిళల పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, హావభావాల్లో కానీ అశ్లీల చేష్టలు, అశ్లీలకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, ఇటువంటి వాటి మీద గతంలో బాలకృష్ణ తీరు మీద చాలా విమర్శలు ఉన్నాయి. అయితే ఆయనకి ఉండేటటువంటి లక్షలాది మంది అభిమానులు, సినీ పరిశ్రమ అగ్రనటుల్లో ఒకరు కావడం వల్ల పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలు ఎవరు కూడా బాలకృష్ణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడానికి సాహసించరు. ఎందుకంటే
ఎందుకంటే బాలకృష్ణతో పెట్టుకుంటే సినిమా పరిశ్రమలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయో ప్రభుత్వంలో రావచ్చు. అదే సందర్భంలో ఈయనకు ఉండేటటువంటి ఫాలోయింగ్ కానీ లేదంటే సామాజిక వర్గ పరంగా ఉండేటటువంటి మద్దతు కానీ ఇవన్నీ ఇబ్బందులు సృష్టించవచ్చు అనే ఉద్దేశంతో బాలకృష్ణ మీద ఎటువంటి విమర్శలు వచ్చినా సినీ పరిశ్రమ మౌనం వహిస్తూ ఉంటుంది. కానీ ఈ సందర్భంలో మాత్రము ఇప్పుడు అసలు కూటమిలోనే ఉండేటటువంటి అగ్రనటుడైనటువంటి పవన్ కళ్యాణ్ అన్న మీద, అంటే పవన్ కళ్యాణ్కి తన సోదరుడైనటువంటి చిరంజీవి మీద ఉండేటటువంటి గౌరవభావం ఎంత గట్టిగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. అన్న మీద ఒక మాట పడినా కూడా సహించలేనటువంటి తత్వం పవన్ కళ్యాణ్లో కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పవన్ ని దృష్టిలో పెట్టుకోకుండా బాలకృష్ణ వ్యాఖ్యలు చేయడం అనేది కూటమిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే మనం చెప్పాల్సి ఉంటుంది. నిజానికి బాలకృష్ణ శాసనసభ్యుడిగా అనేక అంశాలని సభలో లేవనెత్తవచ్చు. తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు, సంక్షోభంలో ఉన్నటువంటి సినీ పరిశ్రమను ఆదుకోవాల్సిన తీరు, తన ఆలోచనలు, అంటే ప్రజా జీవితానికి సంబంధించి ఆయన ఆలోచనల కంటే కూడా 50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాడు కనుక సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఆలోచనలు ఇవన్నీ పంచుకోవడానికి సరైన వేదిక శాసనసభ. అందువల్ల శాసనసభలో ఈ నిజానికి జగన్మోహన్ రెడ్డి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఒక రకంగా పరిధిని దాటినట్లుగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గౌరవమైనటువంటి శాసనసభ్యుడు, తన తోటి శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి, తోటి శాసనసభ్యుడు లేని సందర్భంలో వివరణ ఇచ్చేటటువంటి అవకాశం లేని సందర్భంలో పదాన్ని, అంటే సైకోగోడ అనేటటువంటి సభా మర్యాదలకు దూరంగా ఉండేటటువంటి పదాన్ని వాడడము, అందులో అతన్ని అంటే తోటి శాసనసభ్యుల్ని అవమానించినట్లుగానే చెప్పాల్సి ఉంటుంది. దీన్ని రికార్డుల నుంచి తొలగించారో లేదో వివరణ లేదు, కానీ ఖచ్చితంగా అయితే సభా మర్యాదకి దూరమైనటువంటిదే. అందులోని 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షానికి నాయకుడే. అంటే ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీ గుర్తించినా లేకపోయినా 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందువల్ల అటువంటి కీలకమైనటువంటి నేతకు సంబంధించి వ్యాఖ్యలు చేసేటప్పుడు సభలో గౌరవాన్ని కాపాడాలి. తోటి సభ్యుల గౌరవాన్ని కాపాడడం అనేది ప్రతి శాసనసభ్యుడి మీద ఉంటుంది. ఆ పరిధిని దాటడం వల్ల బాలకృష్ణ ఇప్పుడు ఒక తలపోటుగా, అంటే నిజానికి పవన్ కళ్యాణ్కి లోకేష్ ఈ విషయమై ఇప్పటికే వివరణ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. అంటే సోషల్ మీడియాలో అనధికారికంగా బాలకృష్ణకి సంబంధించి ఆయన యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా అప్పటికప్పుడు ఏ వ్యాఖ్యలు చేశారు తప్ప దాన్ని మనసులోంచి పెట్టుకోవాల్సినటువంటి వ్యాఖ్యలు కాదు. ఈ విషయం మీరు స్పందించి చెప్పాల్సినటువంటి వివరణ ఏమి ఉండబోదు అనేటటువంటి ధోరణిలో లోకేష్ ఇప్పటికే కూటమిని కలిపి ఉంచడానికి లోకేష్ చాలా ప్రయత్నం చేస్తున్నాడు. విద్యాశాఖకి సంబంధించి ఉపాధ్యాయ నియామకాల మీద కూడా పవన్ కళ్యాణ్ని హాజరు కావాలి. దానికి సంబంధించి నిజానికి విద్యాశాఖ అంతా కూడా లోకేష్ ఆధ్వర్యంలోనే నడుస్తున్నప్పటికీ తన శాఖకు సంబంధించిన విషయంలో కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వస్తే బాగుంటుందని ఆయన్ని కార్యాలయానికి వెళ్ళి ఆహ్వానించడం, ఇవన్నీ అంటే కూటమి పటిష్టంగా ఉండాలని నారా లోకేష్ చాలా ప్రయత్నం చేస్తూ ఢిల్లీతో కానీ పవన్ కళ్యాణ్తో కానీ పవన్ అన్న అంటూ చాలా క్లోజ్డ్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే, బాలకృష్ణ మాత్రం దుందుడుకు చర్యలతోటి, వయసు రీత్యా పెద్దవాడైనప్పటికీ దుందుడుకు చర్యలతోటి ఈ కూటమి బంధానికి చీలికలు ఏర్పడేటట్లు తన అధినేత అయినటువంటి బావగారు, అధినేత వియ్యంకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడికి కూడా కొన్ని సమస్యలు అంటే సృష్టించడానికి బాలకృష్ణ ప్రవర్తన తీరు కారణమవుతుందనే మనం చెప్పాలి.